అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ రోజులాగే బిగ్ బాస్. ఓటింగ్ గురించి చెప్తే సేమ్ అండి. పెద్ద తేడా ఏం లేదు. నిన్న చెప్పినట్టుగానే తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. తర్వాత యథావిధిగా కళ్యాణ్ గారు ఉన్నారు. అవే ఓటింగ్ పర్సెంటేజ్ ఆమెకి 28% అయినప్పుడు కొంచెం 24% కొంచెం పెరిగింది. అలాగే తర్వాతి ప్లేస్‌లో భరణి విత్ 12 తర్వాత సంజన విత్ 12 భరణి విత్ 11 తర్వాత మన సుమన్ శెట్టి విత్ 10 వీళ్ళు చిన్న చిన్న తేడాతో అంటే 1% తేడాతో ఉన్నారు. మేబీ ఎంత మారినా కొంచెం పైకి కిందికి అవుతారు. లాస్ట్ డేంజర్ జోన్‌లో నిన్నట్లాగానే రాము రాథోడ్ అండ్ సాయి సేమ్ పొజిషన్‌లో 8% ఉన్నారు. మేబీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఉంటే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. లేకపోతే నెక్స్ట్ వీక్ అయితే పక్కా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒకవేళ ఒకరిని గనుక ఎలిమినేట్ చేస్తే మన సాయి ఎలిమినేట్ అవుతారు. ఇది సేమ్ ప్రాసెస్. నిన్నేం చెప్పానో ఈరోజు కూడా అదే. ఏం చేంజ్ లేదు దీంట్లో. ఓటింగ్ అలాగే ఉంది. ఆ ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లు అలాగే ఉంటాయి. మిగతా వాళ్ళు కొంచెం కిందకి పైకైనా లాస్ట్‌లో ఉండేది మాత్రం రాము రాథోడ్, తర్వాత సాయి. ఇది విషయం. తర్వాత గేమ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం రీతు గురించి చెప్పుకోవాలి. అస్సలు మామూలు దుమ్ము లేపలేదు అమ్మాయి. ఏంటో అసలు అంటే చిత్ర విచిత్రంగా నవ్వుతది. అది ఇంకా చిత్ర విచిత్రంగా ఏడుస్తది. వింత వింతగా బిహేవ్ చేస్తది. ఎప్పుడు ఎట్లుంటదో అర్థం కాదు. సో ఫన్ క్రియేట్ చేస్తది. అన్ని రకాలు బానే ఉంటది. అల్లరిగా ఉంటది, అలుగుతది, పవన్‌తో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుంది. అన్నీ ఒక రకంగా ఉంటే ఈ పిల్ల గేమ్ కాడికి వచ్చేసరికి మాత్రం ఎవ్వరు కాగరండి. అసలు ఎంత స్ట్రాంగ్ అంటే ఉన్న అమ్మాయిలు ఈమె బాగా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. దివ్య కూడా ఉన్నారు. బట్ ఈమె ఏంటంటే అసల గేమ్ కోసం చాలా నేను దాని మీదనే పడాడుతున్నట్టు ఆడతారు. అది మనకి గేమ్ చూస్తే అర్థమవుతది. ఆ గేమ్‌లో ట్రైన్ టాస్క్ ముందు అమ్మాయి అసలు మన కళ్యాణ్‌ని పట్టుకుందండి గట్టిగా. కళ్యాణ్ పడాలని అసలు గొంతు పట్టుకొని పట్టేసుకుంది గట్టిగా. కదలకుండా పట్టుకుంది. ఒక అబ్బాయిని అంత ఈజీగా కదలనీయకపోవడం అనేది చాలా ట్రైన్ టాస్క్ లో చివరిగా మన ఇమాన్యుయల్, తనుజ, రీతు ముగ్గురు కూడా ట్రైన్ లోపల ఉన్నారు. సో దివ్య డెసిషన్ తీసుకునే టైం వచ్చింది. ఆ దాంట్లో ఆమె ఏం చేసిందంటే నేను ఇమాన్యుయల్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను తనుజని తీసేస్తున్నానని సింపుల్ గా చెప్పింది. యాక్చువల్ గా అక్కడ రీతుని తీసేసే ఆప్షన్ కూడా ఒకటి ఉంది. మరి తనేం ఆలోచించిందో మనకు తెలియదు కానీ మొత్తానికి తర్వాత కాంపిటీషన్ వల్ల నేను తనుజని తీసేస్తున్నా అని చెప్పింది. ఆ విషయాన్ని తనుజ తీసుకోలేకపోయింది. యాక్చువల్ గా ఇక్కడ కళ్యాణ్ ఏంటంటే నిన్ను నమ్మి నువ్వైతే తనుజని తీయవు అనే ఉద్దేశంతోన నేను ఇచ్చాను అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఈ విషయాన్ని తనుజ తీసుకోలేకపోయింది. తన కోపం ఏంటంటే నేను బర్నీ గారితో క్లోజ్ గా ఉండడం దివ్యకి నచ్చట్లేదు. వీళ్ళిద్దరికి ఎక్కువ క్లాషెస్ అంతా బర్నీ గారు విషయంలోనే వస్తున్నాయి. బర్నీ గారు దివ్య రానని రోజులు ఓన్లీ తనుజ దగ్గరనే బాగున్నాడు. నాన్న 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 అంటూ రోజుకు చాలా క్లోజ్ గా ఉంటున్నారు వీళ్ళు. ఆ టైంలోనే కరెక్ట్ గా దివ్య వచ్చిన తర్వాత బాండింగ్ చేంజ్ అయ్యింది. కొంచెం తనుజని దూరం పెడుతున్నారని కూడా దివ్య ఎందుకో తన మీద కొంచెం కుళ్ళు చూయిస్తుంది. ఛాన్స్ దొరకడానికి చూస్తుంది అని కూడా తనుజకి ఎప్పటి నుంచో మనసులో ఉంది. అమ్మాయి అదే విధంగా ఈ రోజు తనని తీసేయడం అనేది చాలా తను బాధకు గురైంది. అలాగే బాగా ఏడ్చేసింది. లోపలికెళ్ళి బెడ్ మీద పడుకొని చాలా అంటే చాలా ఏడ్చింది. దానికి అక్కడికి వచ్చారు. రీతు వచ్చారు, ఓదార్చడానికి చూశారు. తర్వాత బర్నీ గారు కూడా వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు తను ఇక్కడ నుంచి మీరు నాతో మాట్లాడకండి అని చెప్పేసి చెప్పింది. కళ్యాణ్ పడాలా పాపం తనుజని దివ్య అయితేనే తీసేయదు అనేసి ఆయనకి ఆమెకిస్తే ఆమె ఈసారి నాకు దొంగ దెబ్బ తీసినట్టుగా అనిపించింది. దానికి తనుజ కూడా ఏమన్నదంటే అవన్నీ కాదు కళ్యాణ్, ఇక్కడ రీతు కాదు, ఇమినాల్ కాదు, నేను టార్గెట్. ఎందుకంటే ఇదంతా ఆమె పర్సనల్ మ్యాటర్ ని ఇక్కడ తీసుకొస్తుంది. ఆమె రిలేషన్స్ ని వాటిని బర్ని గారు కారణం అని చెప్పేసి మాట్లాడి చాలా ఏడ్చింది. నాతో మాట్లాడొద్దు, ఇప్పటి నుంచి మాట్లాడడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అక్కడ బర్ని గారు వచ్చి ఓదారుస్తుంటే కూడా ఆయనను కూడా ఇక్కడ నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు అన్నట్టు చెప్పింది. పాపం చాలా ఎమోషనల్ అయ్యింది. ఇక్కడ కొంచెం దివ్య ఆలోచించాల్సింది. అంటే ఎలాగో అలాంటిదే వస్తది మాట. ఎలాగైనా బర్ని గారి వల్లని మనసులో పెట్టుకుని తనుజని తీసేస్తది అని వస్తుంది అన్నప్పుడు అక్కడ రీతును కూడా ఆప్షన్ ఉండే. మరి చేయలేకపోయింది. మొత్తానికి ఈ గేమ్ తర్వాత ఇమాన్యుయల్ తర్వాత రీతుకి మళ్ళీ ఇంకొక గేమ్ పెట్టారు. దాంట్లో అన్ని కుప్పలు పోసేసి అదొక టాస్క్ ఉంది. దాంట్లో మొత్తానికి చివరిగా ఇమాన్యుయల్ గెలిచారు. మొత్తానికి ఇమాన్యుయల్ మూడోసారి అఫీషియల్ గా కెప్టెన్ అయ్యారు.
మూడు దాంట్లలో ఒకసారి కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశారు సంజన కోసం. అందుకని బోర్డు మీద మాత్రం 2 సార్లే ఫోటో వస్తుంది. కాకపోతే మామూలుగా ఆయన 3 సార్లు కెప్టెన్సీ టాస్క్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. సో ఇది ఇవాల్టిది గేమ్. తర్వాత చెప్పాలి, మళ్ళీ చెప్తున్నా, నా ఛానల్ కొత్తగా పెట్టాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.